హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ కార్తిక క్రియేషన్స్. టుడే టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. దాంట్లో 1 కిలో టమాటా ముక్కలు అనేవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. చూపించాను కదా! సో, ఇక్కడ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది తీసుకున్నాను, కల్లుప్పు. సో, అవి వేసుకొని మనం చింతపండు కూడా ఒక గుప్పెడు హ్యాండ్‌కి తీసుకోండి. సో, దాన్ని మనం ఇలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా కలుపుకున్నామో. దాంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. సో, దీన్ని బాగా మనం మగ్గనివ్వాలి మాట. సో, చూసారు కదా అది ఎలా అయితే మగ్గుతుందో తిప్పేసి బాగా లైక్ ఏంటంటే అంటుకోకుండా చూడాలి. సో, నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ ఒక పెద్ద గరిటెతో ఒక 3 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. చూడండి యాడ్ చేస్తున్నాం కదా కారం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. ఆయిల్ కూడా మనం ఎక్కువ పడుతుంది దీంట్లో కొంచెం. సో, ఇది నిలువ ఉంటుంది కదా! సో, అందుకే. సో, ఆయిల్ వేసాక చూసారా పికిల్ ఎలా ఉందో బాగా మగ్గనిచ్చాక అది పక్కన పెట్టుకోండి. ఇంకో వేరే ప్యాన్ తీసుకొని తాలింపుకి పోపులు పెట్టుకోండి. సో, నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి ఇప్పుడు. సో, ఇప్పుడేం చేయాలి అంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది కదా! ఈ లోపల మనం పోపు దినుసులు అంటే వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పెట్టుకోండి. సో, నేను వెల్లుల్లి రెమ్మలనేవి యాడ్ చేసేసాను. అది ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కుతూ ఉంది. లైక్ ఏంటంటే కొంచెం హీట్ ఎక్కాక మనకలా కొంచెం నురగలా వస్తది. ఇప్పుడు ఆవాలనేవి యాడ్ చేసేస్తున్నాను. సో, ఆవాలు యాడ్ చేసుకున్నాం గదా! అవి లైట్‌గా చిన్నగా పేలినట్టు సౌండొస్తుంది. అప్పుడు ఫ్లేవర్ బావుంటుంది. బాగా అవినట్టు వంట. సో, చూడండి యాక్చువల్లీ ఈ పికిలొచ్చి మా మమ్మీ పెట్టారు. చాలా బావుంటుంది మా అమ్మ చేతి టమాటా పచ్చడి. సో, అందరూ డెఫినెట్‌గా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నౌ ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు ఆల్రెడీ యాడ్ చేసేసాను కదా! సో, చూసారు కదా లైక్ నురగలా అలా వస్తుంది. ఇలా వస్తే మనకి పికిల్ కూడా ఎక్కువ డేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాం. 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు. ఒక 4, 5 రెమ్మలుంటాయి కదా! కరివేపాకు యాడ్ చేసుకోండి. సో, అన్నీ బాగా హీట్ ఎక్కాయి కదా! చూసాం కదా పోపులు. సో, అవి మనం ముందే వేరే ప్యాన్‌లో ఉడికించుకున్నాం కదా టమాటా పచ్చడి. సో, దాంట్లోనివి యాడ్ చేసేస్తాం. సో, చూసారు కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. యాక్చువల్లీ టమాటా పచ్చడి మై ఫేవరెట్. సో, ఇది మా మమ్మీ చేసింది చాలా బావుంటది ఈ టమాటా పచ్చడి. ఇది రైస్‌లో మనం తినొచ్చు. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 20 డేస్ నుంచి 1 మంత్ వరకు ఉంటుందండి. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా అందరూ ట్రై చేయండి. సో, చూసారు కదా! దాన్ని కొంచెం అలా ఒక 5 మినిట్స్ కొంచెం మళ్ళీ పాన్‌లో హీట్ చేసుకొని